హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కన్నాల సురేష్. పొద్దునే వాకింగ్ చేస్తున్నా. ఇట్లే మన మిత్రుడు, బాల్యమిత్రుడు రామదాస్ గారు అని ఉన్నారు ఇక్కడ. మీరు చూడొచ్చు క్లియర్గా. మంచిగా ఎంతో కష్టపడి వాకింగ్ చేస్తున్నారు. సార్ నమస్కారం అండి, రామదాస్ గారు. నమస్కారం. ఏంటి చేస్తున్నారండి మీరు? జాగింగ్ అండ్ వాకింగ్ అండ్ రన్నింగ్ అండ్ ఎక్సర్సైజ్. దేనికంటే మనము హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా రోజు ఒక గంట సేపు స్టేడియం రావాలి. స్టేడియం రాలేని పరిస్థితిలో ఉంటే ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆ ఇంటి ముందు రోడ్డుకో ఇంటి వెనుక రోడ్డుకో కనీసం ఇంట్లోనైనా వరండాలో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం అనేది చాలా మంచిది. ప్రతి కుటుంబ సభ్యులు కూడా రోజు వాళ్ళ హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా ఇది పాటించడం మంచిది. ఇది జనాలకు తెలుసు, అయినా నెగ్లిజెన్సీ. ఆ నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళు ఈ యొక్క వాకింగ్ చేయడము కానీ, రన్నింగ్ చేయడము, జాగింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు రోజు ఒక గంట టైం కేటాయించుకోవాలి. ప్రతి కుటుంబ సభ్యులు అందరూ, పిల్లల కానుంచి, పిల్లలు కదా అని విడిచిపెట్టవద్దు, పిల్లల కానుంచి వాకింగ్ రన్నింగ్ చేయడం చాలా ముఖ్యం. రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేయవచ్చు, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేయవచ్చు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మీరు, మన రామదాస్ గారు బాల్యమిత్రుడు. నన్ను కూడా బలవంతంగా పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు లేపి రమ్మని చెప్పి అంటాడు, వాకింగ్ చేస్తాడు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఫ్రెండ్స్, బాయ్.